హాయ్ గైస్, ఈ వీడియోలో మనం దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మంచు లక్ష్మి అండ్ మోహన్ బాబు గారు లీడ్ రోల్స్ యాక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 19కి థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 1 hour 39 minutes రన్ టైంతో ప్రైమ్ వీడియోలో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే నచ్చలేదు గైస్. త్రూఅవుట్ మూవీ మొత్తం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఎక్కడ అంత ఎంగేజింగ్గా మాత్రం ఏం అనిపించలేదు. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక అన్నోన్ పర్సన్ కొంతమందికి ఇంజెక్షన్స్ ఇచ్చి చంపుతూ ఉంటాడు. సో ఇంతకీ అలా మర్డర్స్ చేస్తుంది ఎవరు, దాని వెనకాలన్న మిస్టరీ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, నాకు ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం కనిపించలేదు. బట్ ఓవరాల్గా మూవీలో 2 ట్విస్ట్లు పర్లేదు అనిపించాయి. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ మంచి ఫ్యామిలీనే, సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మంచు లక్ష్మి గారితో తెలంగాణ యాక్సెంట్ ట్రై చేయించారు. బట్ అది అస్సలు సెట్ అవ్వలేదు. మూవీ కూడా ఎప్పుడో 2023లో రావాల్సిందంట. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఈ ఇయర్ రిలీజ్ చేశారు. సో స్టోరీ కూడా ప్యూర్లీ అవుట్డేటెడ్ అనిపించింది. మధ్యలో కొన్ని సీన్స్ కూడా ఎవడు యశోద లాంటి మూవీస్ నుంచి కాపీ చేశారన్నట్టుగా ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ అంత ఎంగేజింగ్గా ఏం ఉండదు. అండ్ కొన్ని చోట్ల లాజిక్స్ ఉండవు. ఫైనలీ బీజం కూడా ఎక్కడ పెద్దగా హెల్ప్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ లీడ్ రోల్స్లో చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇది ఒక ప్యూర్లీ అవుట్డేటెడ్ మూవీ గైస్. ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి అంతే. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది గైస్ దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ మూవీ రివ్యూ. మీ గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.